హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చిక్కుడుకాయ పెసరపప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. చూసేద్దాం మరి ఫ్రెండ్స్. ముందుగా మనం స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటాం. ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కలు వేగంగా ఫ్రై అవ్వడానికని చిటికెడు సాల్ట్ వేసుకుంటాం. చిటికెడు సాల్ట్ వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక మనం ఒలిచి ఉంచుకున్న ఒక తెల్లుల్లిపాయ రెబ్బలను కచ్చా పచ్చాగా దంచుకొని ఆ తెల్లుల్లిపాయలను అందులో వేసుకొని అలాగే ఒక గ్లాస్ పెసరపప్పుని నీటిలో బాగా కడుక్కొని ఆ పెసరపప్పుని అందులో వేసుకొని ఒక గ్లాస్కి 4 గ్లాసుల వాటర్ వేసుకొని మూత పెట్టి కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టి సిమ్లో పెడతాం. సిమ్లో పెట్టి కాసేపు అయ్యాక పెసరపప్పు కొంచెం ఉడికాక కట్ చేసి ఉంచుకున్న చిక్కుడుకాయ ముక్కలను వేసుకుంటాం. వేసుకొని ఆ కూరకు సరిపడే సాల్ట్, కారం వేసుకొని కలుపుకొని మూత పెట్టి సిమ్లో పెడతాం. సిమ్లో పెట్టి కాసేపు అయ్యాక చిక్కుడుకాయ ఉడికింది లేని చూసుకొని స్టవ్ ఆఫ్ చేస్తాం. అంతే ఫ్రెండ్స్, చిక్కుడుకాయ పెసరపప్పు రెడీ. చపాతీతో తింటే భలే ఉంటుంది ఫ్రెండ్స్.